టాప్ హెడ్లైన్స్. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక్క ఏడాదిలోనే ప్రజలకు ఉపయోగపడేలా అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టామని అన్నారు. విద్య, ఆరోగ్య రంగాలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, పాఠశాలల నిర్వహణ ఏజెన్సీలకు అప్పగించామని, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచామని, వైద్య శాఖలో ఎన్నడూ లేనంతగా వైద్యులు, నర్సుల నియామకాలు పూర్తి చేశామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని, వచ్చే సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించామని, రానున్న 10 ఏళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, ఈ 10 ఏళ్ల కాలంలో బోనస్ కొనసాగిస్తామని ప్రకటించారు. ఎవ్వరు ఎంత భయపెట్టినా మీరు సన్నవడ్లు పండించడానికి వెనుకాడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా 7,750 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా 6,496 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6,500 మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు, గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు, రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు, దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. సంవత్సరం తిరిగే లోపల 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు, బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే, నాకు సంతకాలు పెట్టాల్సిందే. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని ఇకపై వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పకడ్బందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందకు చెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో, నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్టు, 38,02,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు.
కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు. 48,537 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, ఏ హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ పంపు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నివారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించవచ్చని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెయిన్ వాటర్ పంపుల డిజైన్ మార్చాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ పంపులను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంపర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడితే ప్రజాప్రభుత్వం చూస్తూ ఊరుకోదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరిగిన ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వానికి విద్య, వైద్యం 2 కళ్ళు లాంటివని, అందుకే వీటిని అత్యధికంగా నిధులు కేటాయించమన్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలను రెచ్చగొట్టి అందులోంచి కొంత సానుభూతి పొంది తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, పేద, మధ్యతరగతి ప్రజల వైద్య అవసరాలు తీర్చడం కోసం ప్రజాప్రభుత్వం కావలసిన నిధులను విడుదల చేస్తుంటే బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను, ఆరోగ్యశ్రీ గురించి పట్టించుకోలేదన్నారు. ఈరోజు ముందు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ నగరానికి ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి సందర్భంలో మీరు కాకతీయుల చరిత్ర గురించి గొప్పగా చెప్పుకొని వాళ్ళ పేరు మీద మీరు బతికారు. ఏమయ్యా వరంగల్ పట్టణానికి రూపాయి ఏమైనా ఖర్చు పెట్టావా? గత 15 రోజుల క్రితం ఈ మంత్రి మండలి మొత్తం వరంగల్ పట్టణానికి వెళ్లి దాదాపు 6,000 కోట్ల రూపాయల్ని ఒక్క వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆడ ప్రారంభోత్సవ కార్యక్రమాల్ని, పునాదు కార్యక్రమాల్ని వేసొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, చేసే విధానాన్ని చూడటం తట్టుకోలేక, ఆ ఇళ్లలో పడుకోలేక, రేపు అసలు ఏమి అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఏమైపోతున్నటువంటి ఆందోళనతో బజారును పడి ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రజల్లోంచి కొంత సానుభూతి పొంది రాజకీయంగా బతకాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ, ఈ ప్రభుత్వం మీరు కానీ భారతీయ జనతా పార్టీగా అడ్డగోలుగా రోడ్డు మీదకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి కూడా సిద్ధంగా లేదు. ప్రజల పక్షాన్ని నిలబెడతాం, పైసా పైసా పోగేస్తాం, ప్రజల కోసం ఖర్చు పెడతాం. వారి అభివృద్ధి కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేసి పోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వైద్యాన్ని, విద్యని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటి వాటి కోసం అత్యధిక నిధులు కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండింటినీ కూడా ఈ రాష్ట్రానికి దూరంగా ఉంచితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ డెమోక్రసీకి ప్రాణం కదా. ఓ ప్రశ్న అడుగుతా, సమాధానం. పేదల బియ్యం సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తరలిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాకినాడ కలెక్టర్ జరిపిన తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమ దందా గుట్టురట్టయింది. కాకినాడ యాంకరేజీ పోర్టులో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యంతో పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న
స్టెల్లా ఎల్ నౌకలో కలెక్టర్ షాన్ మోహన్ సోదాలు చేసి నిర్వహించారు. దీంతో పేదల బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. స్టెల్లా షిప్ నే కాదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు కృష్ణారావు కెన్స్టార్ షిప్ ను సైతం సోదాలు చేయాలని డిమాండ్ చేశారు. నైజీరియా వెళ్లేందుకు కెన్స్టార్ షిప్ టన్నుల రేషన్ బియ్యంతో రెడీగా ఉందని పట్టుకుంటారా, వదిలేస్తారా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన సవాల్ విసిరారు. మీ మీద ఆధారపడి పడుగుతా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ బిజినెస్. మధ్యలో పీడిఎస్ రైస్ దొరబడతాడు, స్మగ్లింగ్, వాడిని పట్టుకోవాలి. ఇక్కడ చేయాల్సింది ఏంటి? అక్కడ అధికమైనటువంటి పోర్ట్లో ఎగుమతులు జరగాలి, పీడిఎస్ రైస్ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి. ఇది సింపుల్గా చేయాల్సినటువంటి పని. అసలు మనోహర్ గారు చదివిన మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతున్నాడు, మొత్తం స్మగ్లింగ్ అంతా. అసలు నాకు ఇంకో ఆశ్చర్యం వేస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆర్డీఎస్ వస్తే ఏం చేస్తాం, కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం, పాకిస్తాన్లో వస్తే ఏం చేస్తాం. ఏం పోయగలవని నాకు అర్థం కాలేదు. మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు. పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తాన్ని మీటర్ దించేయండి, మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి. మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని లోపలికి వెళ్ళలేదంట, వీళ్ళే ఉన్నారంట. లోపలికి వెళ్ళిస్తారా? అక్కడ ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు, ఎంతమంది కార్మికులు వస్తున్నారు, ఇదేమో టికెట్ పెట్టి చూపిస్తారా పోర్టు? నాకు అర్థం కాల. నువ్వు పంపించిన రోజు అందరినీ వరుసన క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి సినిమాటిక్లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అదేమంటే కొత్త వాదన ఒకటి తీసుకొచ్చాడు నిన్న. అదే ఇవాళ ఒక పచ్చపత్రికలో మెయిన్ హెడ్డింగ్ ఏమంటాడు, ఇది అరబిందోకి ఇచ్చిన తర్వాత, ఏది ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తర్వాత పెరిగిపోయిందంట. ఏంటి? ఈ స్మగ్లింగ్. అరబిందో తీసుకుంది యాంకర్ పోర్ట్ కాదు, యాంకరేజ్ పోర్ట్ కాదు, కాకినాడ డీప్ సీ పోర్ట్. అది కేవీ రావు గారి దగ్గర ఉండేది. దాని నుంచి 41.2% అరబిందో. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటే సహించేది లేదని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ఆయన ఆరోగ్య ఉత్సవ సభతో పాటు సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యారోగ్య శాఖ అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చట్టాల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించాలన్నారు. చట్ట ప్రకారం అన్ని పర్మిషన్లు తప్పనిసరి అన్నారు. అధిక బిల్లులతో పేదలకు సతాయిస్తే ప్రజాప్రభుత్వం ఊరుకోదని సూచించారు. పేదలకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వర్గాల పక్షంలోనే నిలుస్తోందన్నారు. నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ జనరల్గా సామాన్య ప్రజానికానికి, కుటుంబాలకు హెల్త్ పైన ఎక్కువ అవగాహన ఉంది. ప్రత్యేకంగా ఎన్సిడి అంటే ఒక క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ అటాక్. ప్రత్యేకంగా ఎన్సిడి క్లినిక్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్కు టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్, క్యాన్సర్కు స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ వెహికల్స్ తీసుకురాబోతున్నాం పెద్ద ఎత్తున. ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ ఉండాలి. దానికి అనుగుణంగా 4 క్యాన్సర్ సెంటర్స్ విత్ లీనియర్ యాక్సిలేటర్స్, బంకర్స్. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే 90% ట్రీట్మెంట్ ఆ జిల్లాలో జరగాలి. సూపర్ స్పెషాలిటీ అవసరం ఉంటే నగరానికి రావాలి, లేదా 90% ట్రీట్మెంట్ జిల్లాలో జరగాలని ఒక ఆలోచన. ఇకపోతే మనకు సబ్ సెంటర్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, సిఎస్సీలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ
ఒక సబ్ సెంటర్ కు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు యావరేజ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎన్ని సబ్ సెంటర్లు అవసరం ఇంకా అనేది ఒక అంశము. మనకు కనీసము సబ్ సెంటర్లు 300 పైచిలకు సబ్ సెంటర్లు. బీజేపీ తన ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ రిలీజ్ చేసిందన్నారు. బీజేపీ సెంట్రల్ స్టేట్ నాయకులకు సరైన అవగాహన లేదన్నారు. సమన్వయ లోపంతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతుందని, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కనీస మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని జీవన్ రెడ్డి వివరించారు. ఏ విధంగా అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ ప్రయత్నం తప్ప మీరు విదేశాల్లో మూడుతున్న నల్లదనం దేవుళ్ళం కాదు ఆయన. అది రెట్టింపైపోయింది, పెరిగిపోయింది. పేదవాడి అక్కడలో 15 లక్షల రూపాయలు కాదు, 15 రూపాయలు కూడా వేయలేదు. 15 రూపాయలు కూడా వేయలేదు. మేము రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే నువ్వు అంబానీ అదానీ గురించి నువ్వు మాట్లాడుతావు. ఏ అంబానీ అదానీ సంక్షేమం గురించి వాళ్ళకు రుణమాఫీ చేస్తావు నువ్వు లక్షల కోట్లు. ఆ అంబానీ అదానీలా కల్పించే రాయితీలు ఏదైతుందో రైతాంగాన్ని కల్పించవయా. ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పంటున్నా. ఆ రైతు గురించి ఆలోచించు అని చెప్పంటున్నా. అదానీ ఆర్థిక నేరస్తులను అంటగాగుతూ వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధి కోసం ఏదైతుందో తోడ్పడమే వీళ్ళ ఎన్డీఏ ఎజెండా లెక్క కనబడుతుంది అని చెప్పండి. వీళ్ళ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్, నీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఇలా గతానికి ఇప్పటికి ఏదైతుందో తగ్గింది. యూ టేక్ 2013-14 ఇప్పటి తీసుకుంటే బ్యారెల్ అన్నాడు ఆల్మోస్ట్ ఇట్ వాజ్ $105. Well, it has come down to 90. తగ్గింది. డీజిల్ ఎక్కడున్నది? ఆనాడు ఏదైతే 54 రూపాయలు ఉంటే ఇవాళ 90 రూపాయలు పైకి. ఆల్మోస్ట్ డబుల్. పెట్రోల్ ఆనాడు 70 రూపాయలు ఉంటే ఇలా 100 రూపాయలు అయింది. వీళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతుందో ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిపై దృష్టి పెట్టకుండా ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలి, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్నా దళిత బంధు లబ్ధిదారులకు డబ్బు చేరలేదని అన్నారు. దళిత బంధు గొప్ప పథకమని చెప్పారు. రేవంత్ దళిత ద్రోహిగా మిగిలిపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళిత బంధు సాయాన్ని 12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దళిత బంధు ఇవ్వాలని దళిత మహిళలు అడగటం తప్ప అని ప్రశ్నించారు. వర్గాలలో ప్రతి దళితుని అకౌంట్ లో మీరు 12 లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ మాటను మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దాంతో ఇలా ఏం చేస్తారు వీళ్ళు? మీకు ఒకసారి ఇవన్నీ చూపిస్తా. మీడియా ద్వారా ఎన్నిసార్లు వీళ్ళు అడిగినరో మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇగోండి ఒక్క సెకండ్, అది ఏంటి, అది కూడా ఏంటి, ఇది ఎంత టూ మచ్ అంటే వీళ్ళది ఇలా వీళ్ళు ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారంటే ఇలా కలెక్టర్ గారికి
ఇలా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు దళిత బంధు రెండో విడుదల చేయాలని పాపము చేతులు జోడించి, మీరు ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, దళితులందరూ కూడా చేతులు జోడించి దయచేసి మా రెండో దళిత బంధుని చెయ్యండి, విడుదల చెయ్యండి అని ఎట్లా వేడుకున్నారో ఒకసారి చూడండి. అదేవిధంగా మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి మోకాల మీద నిలబడి, ఒక దళిత బిడ్డ మోకాల మీద నిలబడి దయచేసి మా దళిత బంధు విడుదల చేయండి అని చెప్పి మీకు వారికి వినత పత్రం 8 సార్లు ఇచ్చారు ఇప్పటికీ అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా శ్రీధర్ బాబు గారికి కూడా ఇలా మా జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఉన్న ఈ ఇద్దరు మంత్రులకి కూడా ఇచ్చిన ఫోటోలు మీకు చూపిస్తా ఉన్నాను. వీళ్ళు స్పందించిన తీరు ఏంటంటే, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు మేము ఇయ్యం ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పే తీరు ఇలా స్పందించిండ్రు. ఇలా రిసీవ్ కాపీస్ మీరు చూడొచ్చు. ఇలా కలెక్టరేట్లో పోయి కలెక్టర్ గారికి ఇచ్చిన రిసీవ్ కాపీస్ కూడా మీరు చూడొచ్చు ఎన్నిసార్లు ఇచ్చిర్రు. ఇది కలెక్టర్కి ఒక్కరికే కాదు, ఇది ఈవెన్ కలెక్టర్కి ఇచ్చిర్రు, ఈవెన్ ఇగోండి ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఇచ్చిండ్రు ప్రతి మండలంలో. రెండోది అనే రిసీవ్ కాపీస్ మీకు చూపిస్తా ఉన్నాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము అడిగింది ఏంది, ఇవన్నీ ఇచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జన కార్యక్రమంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ తన జీవితకాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని వివరించారు. అయితే ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన దళిత వర్గాలు, ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తిగా భిన్నంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు నడుస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక న్యాయ పోరాటానికి అడ్డు తగిలేవారే మనువాదులు అని నాడు అంబేద్కర్ పోల్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులని విమర్శించారు. ఆ స్వార్థపరులే మనవాదులు అని మండిపడ్డారు. మనం గ్రామాల్లో అంటాం కూడా తొండాట ఆడుతుండ్రు అని చెప్పి, గ్రామాలు అంటారు కదా వీళ్ళు తొండాట ఆడుతుండ్రు అని చెప్పి. ఇప్పుడు సుప్రీంకోర్టు 2024లో ఏం చెప్పింది, 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, గౌరవ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్, అప్పుడు సుప్రీంకోర్టు జడ్జీల 5 ధర్మాసనం, కానీ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 ధర్మాసనం. ఇప్పుడు ఏమన్నది, ఆర్టికల్ 341 కు సంబంధం లేదు, రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి నిర్దిష్టంగా ఇప్పుడు తీర్పు చెప్తే, ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటారు. పార్లమెంట్లో బిల్లు పెడితే పార్లమెంట్లో బిల్లు మాత్రమే రావాలని అన్న రోజు పార్లమెంట్లో బిల్లు అడ్డుకున్నారు. ఇప్పుడు అసలు పార్లమెంట్కే సంబంధం లేదు, ఆర్టికల్ 341 సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే, ఈ తీర్పు మాత్రం మాకు సమర్థించము ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో కావాలని అంటున్నారు. అంటే తొండాట కాకపోతే ఏంటి, అధికారం మీ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా అడ్డపడ్డది మీరే, అధికారం చేతిలో ఉన్నప్పుడు బిల్లు కట్టబడ్డది మీరే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించమంటున్నది మీరే. ఇది తొండాట. అంటే మీకు వర్గీకరణను వ్యతిరేకించే ఒక మనువాద సంస్కృతికి అలవాటు పడ్డారే కానీ మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైనరని, రాజకీయ పార్టీల వైఖరికి మీరు దూరంగా ఉన్నారని, సమాజం మొత్తం మిమ్మల్ని ఈసడించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మీరు ఏ స్థాయికి ఎదిగినరంటే, ఈ దేశంలో ప్రముఖ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తాడు. ఓకే, నంబర్ 1, ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు. ప్రధానమంత్రులు ఎస్సీ హైదరాబాద్ లోనే ఉన్నాను, లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఏపీలో తనపై నమోదైన వివిధ కేసులు, తన గురించి పోలీసులు వచ్చారనే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
తనను అరెస్ట్ చేస్తే కనుక జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి 4 మంచి కథలు రాసుకుంటానని తెలిపారు. తనపై నమోదైన కేసుల అంశంలో మీడియా అత్యుత్సాహం చూపించిందన్నారు. పోలీసులు తనను ఇంకా పట్టుకోలేదేమిటని కొంతమంది అంటున్నారని తెలిపారు. గత కొన్నేళ్లుగా తన ఎక్స్ ఖాతాలో వేలాది పోస్టులు పెడుతున్నానని, అందులో కొన్ని పోస్టుల వల్ల 4 మనోభావాలు గాయపడ్డాయని, ఏడాది తర్వాత కేసులు పెట్టారని తెలిపారు. పోస్టులు పెట్టిన ఇన్నాళ్లకు 4-5 మేల్కోవడం ఏమిటి అని ప్రశ్నించారు. అదొకటి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇక్కడే ఉన్నావు ఇంకా పట్టుకోవట్లేదని పోలీసులు పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీకు? అంతకన్నా జోక్ ఉంటుంది అన్నది. అసలు వాళ్ళు చెప్పలేదు, వారెంట్ ఉందని చెప్పలా, పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు. ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారిన ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తుంది అనమాట. అండ్ అదొకటి. లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున వీళ్ళు నన్ను దాచేశారు. దాచారని అంత ఇది ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా. అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్. పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవాళ రోజుల్లో. యూనో, మీడియా ఈజ్ ద డిటెక్టివ్. మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది? వాళ్ళ మైండ్లో చేస్తుంది. దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే, ఇంత చేసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక లాలో ఒక ఆస్పెక్ట్ ఉంది. 4 E's అంటారు దాన్ని.